పాలమూరు రంగారెడ్డిలో వీళ్ళు నిన్న మాట్లాడుతుండే ఆయన, ఇది మేమేదో బాగా కష్టపడ్డాం, పాలమూరు రంగారెడ్డి రూపకల్పన చేసిందే కాంగ్రెస్, అసలు మేమే మొత్తం చేసినాం అంటాడు. మీ కథ ముంగట చెప్తా. అసలు పాలమూరు రంగారెడ్డి 2009 ఎలక్షన్ల ముందు 2009 ఎలక్షన్ల ముందు అప్పుడు విఠల్ రావు గారు దరఖాస్తు ఇస్తే దాని మీద సీఎం ఎండార్స్మెంట్ జీవో ఎప్పుడు వచ్చింది? 2014 ఎలక్షన్ల ముంగట 2013లో జీవో. అంటే జీవో ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టింది ఆయన మీకు. ఆ జీవో కూడా ప్రాజెక్టు కాదు, డిపిఆర్ తయారు చేయడానికి ఇచ్చే జీవోకే 5 ఏళ్ళు తీసుకున్న కాంగ్రెస్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తా ఉంది. సరే, జూరాల ఎందుకు అనేది నెక్స్ట్ స్లైడ్లో ఇంకా డీటెయిల్గా మంచిగా చెప్తా. జూరాలకు 10 లక్షలు, 12 లక్షల 30,000, జలాశయాలు 3, 6. ఇక్కడ ఇది ఒక్కటి ఇంపార్టెంట్ చూడండి. ముంపుకు గురయ్యే గ్రామాలు 47 గ్రామాలు, ఇక్కడ 3 గ్రామాలు 20 తండాలు. జనాభా జూరాల నుంచి కడితే 84,400 మంది ముంపుకు గురవుతారు, ఇక్కడ 11,000 మాత్రమే. 84,000 మందిని మనం ముంపుకు గురైతే వాళ్ళ ఇండ్లు షిఫ్ట్ చేయాలి, 84,000 మందిని వాళ్ళ ఇండ్లు ఖాళీ చేయించి తీసుకుపోవాలంటే ఈ రోజుల్లో ప్రాక్టికాలిటీగా సాధ్యమైద్దా? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించింది, అసలు పాలమూరు పనులే జరగలేదు అని నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మీరు చూడండి, ఇక్కడ విత్ ఆధారాలు చూపిస్తున్నాను నేను మీకు. ప్యాకేజ్ 2 నార్లాపూల్ రిజర్వాయర్ 99% అయింది. ప్యాకేజ్ 6 ఏదుల రిజర్వాయర్ 99% అయింది. వట్టెం రిజర్వాయర్ ప్యాకేజ్ 9, 10, 11 99% పూర్తయింది. దెన్ కర్వెన రిజర్వాయర్ 96% పూర్తయింది. దెన్ ఉద్దండాపూర్ రిజర్వాయర్ దాదాపు 64% పూర్తయింది. నెక్స్ట్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ పాయింట్, ఇదే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది. సరే, ప్యాకేజ్ 3 92% అయింది, ప్యాకేజ్ 12 99% అయింది. యాక్చువల్గా ఈ ప్యాకేజ్ 3 ఏదైతే 92% అయిందో, ఈ 92% ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 8-10% పూర్తి చేస్తే 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉండే. 50 టీఎంసీ ఆఫ్ కృష్ణా వాటర్. అంటే ఎందుకు మీరు చూడండి, నార్లాపూర్ ఫస్ట్ది 6.40 99% అయింది, ఏదుల 99% అయింది, వట్టెం 99% అయింది, కర్వెన 99% అయింది. పెండింగ్ ఏమున్నదంటే ఈ లింక్ 3, మా మరి జనార్దన్ రెడ్డి గారికి మరి బాగా ఐడియా ఉంటుంది, ఈ లింక్ 3లో కొద్దిగా బండి వచ్చి పని ఆగింది. 2 కిలోమీటర్ల కాలువ తవ్వి ఉంటే 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉండే. ఇంకా ఇంపార్టెంట్, 2 టీఎంసీని 1 టీఎంసీకి తగ్గించిండ్రు అనే ఆరోపణ చేస్తున్నారు. ఇది చూడండి, ప్యాకేజ్ 4 ట్విన్ టనల్. ఇది చూడండి, ట్విన్ టనల్, ఒక్కొక్క టనల్ 1 టీఎంసీ నీళ్లు తెస్తుంది, దాని కెపాసిటీ ఈచ్ టనల్ 1 టీఎంసీ. టనల్ చూడండి, ప్యాకేజ్ 4 ట్విన్ టనల్, లెఫ్ట్ అండ్ రైట్ టనల్స్ కంప్లీటెడ్, అంటే 2 టీఎంసీకి టనల్ పూర్తయింది. ప్యాకేజ్ 7 ట్విన్ టనల్, లెఫ్ట్ అండ్ రైట్ టనల్ కంప్లీటెడ్. మరి 1 టీఎంసీకి తగ్గించింది నిజమైతే 1 టనలే చేయాలి కదా మరి. లెఫ్ట్ టనల్ 1 టీఎంసీ, రైట్ టనల్ 1 టీఎంసీ. అంటే బీఆర్ఎస్ హయాంలో 2 టనల్లు 2 టీఎంసీల కోసం తవ్వబడ్డాయి, 2 టీఎంసీల కోసం కాలువలు తవ్వబడ్డాయి, 2 టీఎంసీల కోసం ప్రాజెక్టు నిర్మించబడ్డది అనడానికి పక్కా ఆధారాలతో సహా నేను ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను. నెక్స్ట్, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిన దాని గురించి. బాగా పెరిగింది, 3 అంతలు పెరిగింది. పాలమూరు ఇల్లు 35 అన్నారు, 50 అనుకున్నారు, ఇప్పుడు 80 అవుతుంది అని మాట్లాడింది. అంటే 80 అంటే కూడా 3 టైమ్సే కదా, 3 టైమ్స్ పెరిగింది అంటారు. అసలు కాంగ్రెస్ పాలనలో, తెలుగుదేశం పాలనలో ఎన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, ఎన్ని సంవత్సరాలు పట్టిందో నేను చూపిస్తా. నిన్న వాళ్ళు మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి, అదే 3 ఏళ్ళలో చేస్తామన్నారు. 3 ఏళ్ళలో అంటే ఎప్పుడు కావాలి? 2019కే కావాలి కదా, 20కే కావాలి కదా అంటుండ్రు. అండ్ 35,000ది వీళ్ళు 55,000 చేసిండ్రు అని మాట్లాడిండు. నేను మరి అసలు వీళ్ళ చరిత్ర ఒకసారి చెప్పదలుచుకున్నాను. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 122 కోట్లతో స్టార్ట్ చేసిన నాగార్జున సాగర్ 1183 కోట్లు అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 9.7, 10 టైమ్స్ పెరిగింది, 10 రెట్లు పెరిగింది. మరి పాలమూరు
32,500 నుంచి 35,500 నుంచి 55 అయింది, డబులే కదా. పోనీ నువ్వు అన్న 85 అంటే కూడా 2.5 టైమ్సే కదా. మరి నీ నాగార్జున సాగర్ 10 రెట్లు ఎందుకు పెరిగింది? ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు పట్టింది. దెన్ శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో 1964లో స్టార్ట్ చేసిన శ్రీరామ్ 4,300 కోట్లతో 1997లో పూర్తయింది. ఎన్ని రెట్లు పెరిగింది? 107 రెట్లు. మరి దీనికి ఏం చెప్పాలి? మీరందరు తిన్నారా, మింగినరా? మమ్మల్ని అంటున్నావు కదా 2 రెట్లు పెరుగుతున్నాయి, తిన్నరు మింగింది అంటున్నావు. 107 రెట్లు పెరిగింది. 33 సంవత్సరాలు కట్టిండ్రు మీరు. దెన్ జూరా, ఇదే మహబూబ్ నగర్ జిల్లా 70 కోట్లతో స్టార్ట్ చేసిన జూరాల 1815 కోట్లతో 2016లో పూర్తయింది. అంటే 25 రెట్లు పెరిగింది, 36 సంవత్సరాలు పట్టింది. మరి పాలమూరు ఎలా ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ పెరుగుతుంది, లేకపోతే డీజిల్ రేట్ పెరుగుతుంది, లేబర్ రేట్ పెరుగుతుంది, వేరియస్ రీజన్స్తో ప్రాజెక్ట్స్ పెరుగుతుంటాయి. ఇవన్నీ ఎట్లా పెరిగినాయి మరి? అట్లా చెప్పుకుంటూ పోతే కల్వకుర్తి, ఇదైతే 1984లో స్టార్ట్ చేసిన కల్వకుర్తి 41 ఏళ్ళు పట్టిందబ్బా. 30 ఏళ్ళు కాంగ్రెస్ టీడీపీ 30 ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీలో కల్వకుర్తిలో ఇచ్చిన నీళ్లు 13,000 ఎకరాలు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 3,13,000 ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినాం. అది కల్వకుర్తి 233 కోట్లకి వెళ్ళి ఇలా 5,861 కోట్లకు పెరిగింది. ఏమన్నారా మరి? దీన్ని ఎన్ని రెట్లు పెరిగింది? కల్వకుర్తి 25 రెట్లు పెరిగింది. ఇది ఇట్లా ప్రాజెక్ట్ అంటే ఈ చిల్లర మాటలు మాట్లాడి ఇవన్నీ బయటపెట్టి ఇప్పుడు ఏం చెప్పాలి వీళ్ళు? ఒక్కొక్క ప్రాజెక్టు 46 ఏళ్ళు, 33 ఏళ్ళు, 36 ఏళ్ళు, 41 ఏళ్ళు, 11 ఏళ్ళు, 16 ఏళ్ళు, 12 ఏళ్ళు, 19 ఏళ్ళు. ఇవన్నీ మీరు కట్టినాయే కదా. ఇవన్నీ ఇన్ని రెట్లు మీ హయాంలోనే కదా అంచనాలు పెరిగినాయి. దీనికి మరి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ప్రాజెక్టులకు ఈ దేశంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా పెరుగుతుంటాయి, కానీ దాని మీద బట్టగాల్చి మీరు చేస్తే మరి దీనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడే నేను చెప్పిన 95 ఏదుల 100, వట్టెం 95, కర్వేన 100 ఎట్లా ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని చెప్పిన. జీవో ఇవ్వడానికే పాలమూరుకు 6 ఏళ్ళు పట్టింది. 2009లో సీఎం ఆఫీస్ నోటు, జీవో 2013. ఇది ప్రాజెక్టు కాదు, డిపిఆర్ తయారు చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. పోనీ డిపిఆర్ తయారైందంటే డిపిఆర్ కూడా 2014 కాంగ్రెస్ దిగిపోయేదాకా డిపిఆర్ కూడా తయారు కాలే. ఉత్తదే నాలుకకు రాసుకొని పడేసే ఒత్త జీవో తప్ప ఏమి లేదు. ఇది 9 ఎలక్షన్ల ముందు ఈ డ్రామా, 14 ఎలక్షన్ల ముందు ఆ డ్రామా. ఇక ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. సరే డిపిఆర్ రిటర్న్ నేను చెప్పిన. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాలువలు దవ్వలేదు. కాలువలు ఇప్పుడు ఫస్ట్ తోకకాడ దవ్వుతారా, మొదలు ముంగట పని చేస్తామా? హెడ్ వర్క్స్ చేస్తారా, తోక పని చేస్తారా? ముందు రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చే పంప్ హౌస్ కట్టాలి, రిజర్వాయర్ కట్టాలి, టనల్ దవ్వాలి, కాలువ దవ్వాలి. నీళ్ళు వచ్చినాక పొలాలకు నీళ్ళు పోయే కాలువ దవ్వాలి. ఆ పని కూడా మేము చేసినాం. ఆ పని కూడా 7,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇందాక నేను చూపించిన టనల్ పూర్తయినాయి, రిజర్వాయర్లు పూర్తయినాయి, పంప్ హౌజులు పూర్తయినాయి, ఎంత పర్సెంటేజ్ వరకు జరిగిందో చూసినాం. ఈ పని ఎంత అయినాక ఇప్పుడు కాలువలు దవ్వాలి 7,000 కోట్లతోని 6 ప్యాకేజీల్లో టెండర్లు పిలిచినాం. టెండర్లు ఫైనల్ అయినాయి, అగ్రిమెంట్ కూడా అయింది కాలువలకు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ కాలువల టెండర్లు రద్దు చేసి 2 ఏళ్ళైనా మళ్ళా కాలువలకు టెండర్లు పిలువలే, పనులు చేయలే. బీఆర్ఎస్ వచ్చుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఆ కాలువలు పూర్తయి ఇవాళ నీళ్లు బారుతుండే. కొడంగల్, నారాయణపేట్, మక్తల్ ఆ ప్రాంతాల్లో ఇవాళ నీళ్లు బారుతుండే. 2 ఏళ్ళ నుంచి నువ్వు కాలువలకు టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేసినావు? ఆ టెండర్లు ఎందుకు పిలవలేదు అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఇది ఓపెన్గానే దొరికిపోయింది కదా, నేను అసెంబ్లీలో చూసింది కదా. ఉత్తమే చెప్పిండు కదా 45 టీఎంసీలకు తగ్గించినాం. రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, సరే ముందైతే 45 తెచ్చుకుంటామని తగ్గించినాం అని చెప్పుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఇది ట్రిబ్యునల్లో సబ్జుడిస్ అయింది, అందువల్ల మేము తగ్గించినాము అన్నాడు. మీరు చూసిందని అసెంబ్లీ చాలామంది చూసే ఉంటారు. ఉత్తమ్ మాట్లాడుతూ 90 నుంచి 45కు తగ్గించినామని ఓపెన్గానే ఏదైతే కేసీఆర్ గారు చెప్పిందని నేను ఒప్పుకోక తప్పలే వాళ్ళకు. రేవంత్ కూడా 90 నుంచి 45కు తగ్గించిన అన్నాడు. చెప్పుకుంటూ ఏమన్నారంటే, ఇది చాలా ఇంపార్టెంట్, చెప్పుకుంటూ ఏమన్నారంటే అది మ్యాటర్ సబ్జుడిస్ అయింది కదా, అందువల్ల ఆ 45 టీఎంసీ ఆ ట్రిబ్యునల్ తేల్చేదాకా రాదు కదా, మరి ఇక ఏం చేయాలని 45 తగ్గించుకున్నాము అన్నారు. మరి బీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా సబ్జుడిస్ అయింది. ఆనాడు
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2022లో ఆ 45 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వొద్దని, ఆ నీళ్లుతో వాళ్ళు ప్రాజెక్టు చేపట్టిండ్రు పాలమూరు, దాన్ని ఆపాలని ఇదే బ్రిజేష్ కుమార్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు IA నంబర్ 13/2022 ఆ రోజు జగన్ ప్రభుత్వం కూడా వేసింది. కానీ కేసీఆర్ గారు మంచి లాయర్లను పెట్టి ఇది మా హక్కు, ఇవి మేము వాడుకుంటాము అని చెప్పి ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మేము వాదిస్తే ఆయన ఇచ్చిన ఆర్డర్, ఫర్ ద రీజన్స్ గివెన్ అండ్ డిస్కషన్స్ హెల్డ్ ఇన్ దిస్ ఆర్డర్ we find that this tribunal does not have jurisdiction to entertain the application moved for grant of interim relief అని ఆంధ్రప్రదేశ్ పెట్టిన అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తూ ఆ 45 టీఎంసీల మీద హక్కు తెలంగాణకు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, పనులు కొనసాగించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు సబ్జుడిస్ తెలంగాణ ఏం చేసినావు? నువ్వు 90-45 చేసుకుంటా చాలు. మరి అప్పుడు సబ్జుడిస్ అయితే కేసీఆర్ ఏం చేసిండు? అడ్వకేట్లను పెట్టి వాయిదించి ఆంధ్రప్రదేశ్ యొక్క తీర్పును పక్కకు పెట్టించి 90 టీఎంసీలకు పని కొనసాగించిండు కేసీఆర్. ఇది మీకు మాకున్న తేడా.